వెల్కమ్ టు ఫోకస్. మొబైల్ ల్యాప్టాప్లు వాడుతున్నారా? మీరు ఏం చూసినా ఏం చేసినా ఎవరిని ట్రోల్ చేసినా ఎవరిని ఫాలో అయినా అన్ని ట్రాక్ అవుతూ ఉంటాయి. అశ్లీల వీడియోలు చూసినా పొలిటికల్ గా సెటైర్లు వేసినా డిజిటల్ రాడార్ నుంచి తప్పించుకోలేరు. అందుకే వీసాలు ఇచ్చేటప్పుడు జాబ్స్ కోసం వెళ్ళినప్పుడు ఆఖరికి మ్యాట్రిమోనీలో రిజిస్టర్ చేసుకున్నా సరే సోషల్ ట్రాకింగ్ కామన్ అయిపోయింది. మీ చిట్టా మొత్తం బయటపడుతుంది. మన భావాలు, ఆర్థిక లావాదేవీలు, ఆసక్తులు, అనురక్తులు ఇప్పుడు అన్ని మొబైల్తోనే. ఒక సెల్ ఫోన్, ల్యాప్టాప్ ఉంటే చాలు, ఇక ఎవ్వరూ అక్కర్లేదు అన్నట్టుగా మారిపోయింది జీవితం. ఫుడ్ ఆర్డర్ నుంచి బ్యాంకు ట్రాన్సాక్షన్ల వరకు అంతా డిజిటలే. అయితే ఈ మొబైల్ ల్యాప్టాప్లలో మీరు ఏం చేసినా ఏం చూసినా ఎవరికీ తెలియదని అనుకుంటే మాత్రం తప్పులో కాలేసినట్టే. ఇంటర్నెట్ విప్లవం, డిజిటల్ టెక్నాలజీతో అంతా మారిపోయింది. గతంలో చిన్న చిన్న పనులకు గంటల తరబడి జరిగే ప్రక్రియలన్నీ ఇప్పుడు మొబైల్లోనే అయిపోతున్నాయి. బ్యాంకులకు వెళ్లి జరిగే లావాదేవీలైనా, కరెంట్, వాటర్, ప్రాపర్టీ ట్యాక్స్లైనా, ఫుడ్ డెలివరీ అయినా, గ్రాసరీ ఆర్డర్స్ అయినా, ఆఖరికి కట్టుకునే బట్టలైనా అన్నీ మొబైల్ ద్వారానే. ఇంతకుముందు ఎవరైనా మాటలు చెబుతుంటే అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారు అని విమర్శించేవారు. కానీ ఇప్పుడు ఆ అరచేతిలోని ఫోన్ అన్ని పనులు చేసి పెడుతుంది. ఎడ్యుకేషన్ టు ఎంటర్టైన్మెంట్, సర్వీసెస్ టు సోషల్ మీడియా వరకు అంతా డిజిటల్ మయమే. అయితే దీనివల్ల ఎన్ని లాభాలున్నాయో అన్ని అనార్థాలున్నాయి. సోషల్ మీడియాలో మీరు ఏం చేస్తున్నా మిమ్మల్ని ఆ కళ్ళు గమనిస్తూనే ఉంటాయి. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టా, లింక్డ్ఇన్, ఎక్స్ వంటి సోషల్ నెట్వర్క్ లో ఉండేవాళ్లు వెర్రిమొర్రి వేషాలు వేస్తే దొరికిపోతారు. జాగ్రత్త! వాట్సాప్లలో మీరిచ్చే ప్రతి సమాచారం, పంపే ప్రతి మెసేజ్ సర్వర్లలో నిక్షిప్తమై ఉంటుంది. వీసాలు ఇచ్చేటప్పుడు ఇమిగ్రేషన్లోనూ వాటిని ఖచ్చితంగా తనిఖీలు చేస్తారు. అంటే సోషల్ మీడియాలో భావ వ్యక్తీకరణ కూడా ఇష్టం వచ్చినట్టు జరిగేది, దానికి వ్యాలిడేషన్ అంటూ జరిగేది కాదు. సో చాలా సార్లు నేను పిల్లలకు చెప్తుంటా, డిజిటల్ వెల్బీయింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. ప్రైవసీ కానీ, ఎడిక్షన్ కానీ, పేరెంటింగ్ కానీ, కన్సెంట్ మేనేజ్మెంట్ కానీ ఇలా చెప్పుకుంటూ ఈ చాలా జాగ్రత్తగా మనం వ్యవహరించాలి ఎక్స్ప్రెషన్స్ అని చెప్పేటప్పుడు వినేవాళ్ళు కాదు. ఇప్పుడు జరుగుతున్న తరుణంలో మనం చూసినట్లయితే ఇప్పుడు ఈవెన్ యూఎస్ వీసా కూడా, నాట్ ఓన్లీ యూఎస్ వీసా, నాకు తెలిసినట్టు యూరోపియన్ వీసాస్ కూడా కొత్తగా మొదలైనవి, వేర్ దే ఆర్ ఆల్సో లుకింగ్ అట్ యువర్ సోషల్ మీడియా అనమాట. మన సోషల్ మీడియా ఎక్స్ప్రెషన్స్ ఎలా ఉన్నాయి, మన ఒపీనియన్స్ ఎట్లా ఉన్నాయి, దాని మీద కూడా ఉన్నాయి అనమాట. అండ్ నాట్ ఓన్లీ దట్, ఇఫ్ యూఆర్ అప్లయింగ్ ఫర్ వీసా దే ఆర్ ఆస్కింగ్ యూ టు వాలంటరీలీ డిస్క్లోజ్. నువ్వు పొరపాటున డిస్క్లోజ్ చేయకపోయినా కూడా ప్రాబ్లమే, నీకు ఆల్రెడీ ఆన్. సో దట్ ఈస్ వన్ థింగ్. ఫేస్బుక్, ఇన్స్టాల్లో మీరెవరితో ఉంటారు, ఎలాంటి సమాచారం పెడుతూ ఉంటారు, ఎలాంటి ఇన్ఫర్మేషన్ ఫార్వర్డ్ చేస్తూ ఉంటారు, వీటన్నింటినీ ఓ వ్యవస్థ గమనిస్తూనే ఉంటుంది. పోన్, సెమీపోన్, హేట్ స్పీచ్, వైరల్ కంటెంట్, ట్రోలింగ్, ఫేక్ న్యూస్, వీటిలో ఏది ఫార్వర్డ్ చేసినా మీ పని అయిపోయినట్లే. ఎవరూ చూడట్లేదు, ఏం చేసినా పర్లేదు, విచ్చలవిడిగా రెచ్చిపోతామంటే ట్రాక్ అయిపోతారు. జాగ్రత్త! ఉద్యోగం కోసం జాబ్కు అప్లై చేసుకున్నా, లోన్ కోసం బ్యాంకుకు దరఖాస్తు చేసుకున్నా, ఆఖరికి పెళ్లి చేసుకోవడానికి మ్యాట్రిమోనీలో కన్సల్ట్ అయినా కూడా ఇప్పుడు సోషల్ మీడియాను ట్రాక్ చేస్తున్నారు. ఇవాళ రేపు మ్యాట్రిమోనీ ఏజెన్సీలు కూడా పెళ్లి కొడుకు ఎలాంటి వాడో తెలుసుకోవాలంటే సోషల్ నెట్వర్క్ ద్వారానే పూర్తి సమాచారాన్ని సేకరిస్తున్నాయి. దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఎలాంటి వారు, వాళ్ళ ఇంట్రెస్ట్ ఏంటి, హాబీస్ ఏంటి, సోషల్ మీడియా యాక్టివిటీ ఎలా ఉంది, ఇవన్నీ ఈజీగా తెలుసుకోగలుగుతున్నారు. ఎవరు తాలూకా, ఎవరు మనవాడు, ఏ పల్లెటూరు అడిగట్టు డైరెక్ట్ గా సంబంధాలు అంటే మీ ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ఏదని అడుగుతున్నారు. సో ఇట్స్ నాట్ అబౌట్ దట్. సో ఎక్స్ప్రెషన్స్, ఒపీనియన్స్ అంతా కూడా ఇట్ మ్యాటర్స్. మ్యారేజెస్ కూడా చెడిపోతున్నాయి. బియాండ్ సోషల్ మీడియా సివిల్ వెరిఫికేషన్ కూడా చేస్తున్నారు. సో అన్నిటికీ ఇంతకుముందు ఎలా ఉందంటే మ్యారేజ్ నలుగురు పెద్దలతోనూ వ్యాలిడేట్ చేసుకునేవాళ్ళు, లేకపోతే ఒక డిటెక్టివ్ ఏజెన్సీయో తెలుసున్న వాళ్ళతోనో ఒకసారి నిజంగా వెళ్ళి పనిచేస్తున్నారా లేదా, లేకపోతే ఫలానా క్వాలిఫికేషన్ ఉందా లేదా అని కాలేజీలకు వెరిఫై చేసేవారు. ఇప్పుడు అలా కాదండి, వెరీ సింపుల్. 600 రూపాయలతోనే సోషల్ ప్రొఫైలింగ్ చేస్తున్నారు అనమాట. కంప్లీట్ గుట్టుగట్టు. అంటే ఇన్ టర్మ్స్ ఆఫ్ హౌ యూ ఈట్ ఫుడ్, అంటే సోషల్ మీడియా ప్యాటర్న్స్ అనమాట. నాన్ వెజిటేరియన్ ఫుడ్ ఎక్కువగా తింటుంటాడు, ఎక్కువగా ప్రో నార్త్ ఇండియన్ ఉంటాడు, ప్రో సౌత్ ఇండియన్ ఉంటాడు, ప్రో తెలుగు ఉంటాడు, యాంటీ తెలుగు ఉంటాడు, యాంటీ హైదరాబాద్ ఉంటాడు, ప్రో హైదరాబాద్ ఉంటాడు. ఈ రకమైనటువంటి నాట్ ఓన్లీ దట్ ఫుడ్ హ్యాబిట్స్, ఆలోచనలు, అలవాట్లు, where does he frequently dine at, where does he frequently go to party, does he smoke, does he drink, ఇవన్నీ కూడా సోషల్ ప్రొఫైలింగ్ ద్వారానే వచ్చేస్తున్నాయి అన్నమాట. ఉద్యోగాలు, పెళ్లి సంబంధాలు, పెళ్లిళ్లు, విడాకులు ఇవన్నీ ఖచ్చితంగా అవగాహన కలిగి ఉండాలి. సో ఉద్యోగాలు రావాల్సిన వాళ్ళు, పెళ్లిళ్లు కావాలనుకుంటున్న వాళ్ళు ప్రతిదానికి ఇప్పుడు సోషల్ సెర్చింగ్ ఉంటుంది. సోషల్ మీడియాలో మీరెలా ఉన్నారు, ఏమేమి ఆపరేట్ చేస్తున్నారు, వీటన్నింటి ద్వారా మీ క్యారెక్టర్ ఏంటో తెలుసుకుంటారు. చేతిలో ఫోన్లో డేటా, సోషల్ మీడియాలో ఖాతా, ఈ 3 చాలు. ప్రపంచం మొత్తం అరచేతుల్లోనే ఉంది అనుకుంటాం. అయితే ఈ స్వేచ్ఛ ఎంత మేలు చేస్తుందో అంతకు 10 కష్ట నష్టాల్ని తెస్తుంది. సామాన్యుల నుంచి ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధినేతల వరకు చిన్న పెద్ద తేడా లేదు. ఎందరో సోషల్ మీడియా బాధితులుగా మారుతున్నారు. మిమ్మల్ని ఎవరూ గమనించడం లేదని అనుకుంటున్నారా?
సోషల్ మీడియాలో ఎలాగైనా రెచ్చిపోవాలని అనుకుంటున్నారా? మీ ప్రతి పని మూడో కన్ను గమనిస్తూనే ఉంటుంది. పోర్నోగ్రఫీని చూసినా సరే ట్రాక్ అవుతూ ఉంటుంది. హద్దులు దాటేశారో బీ కేర్ఫుల్ అంటూ హెచ్చరిస్తున్నారు సైబర్ పోలీసులు. ప్రస్తుతం పిల్లల నుంచి పెద్దల వరకు అంతా మొబైల్స్ కు అడిక్ట్ అయిపోతున్నారు. గోరుముద్దలు తినే పిల్లలకు కూడా మారం చేయకుండా మొబైల్ ఇచ్చి తినిపించే రోజులివి. అంత చిన్న వయసు నుంచే మొబైల్స్ కు బానిసలుగా మారుతున్నారు. సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ తో పాటు చాలా విషయాలు కూడా ఉంటాయి. కామెడీ సీన్ల నుంచి కాంట్రవర్సీల వరకు అన్ని కలకలిసి ఉంటాయి. ఒక 5-10 నిమిషాలు చూద్దామని ఫిక్స్ అయితే ఇక అదొక ప్రవాహంలా కొనసాగుతూనే ఉంటుంది. మనం ఏదైనా చూడటానికి మొదలు పెట్టామో చివరికి ఏం చేస్తున్నామో తెలియనంతలా ఆ రీల్స్, షార్ట్స్ వస్తూనే ఉంటాయి. మనం చూసే ప్రతి కంటెంట్ ను సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్రాక్ చేస్తూ ఉంటాయి. ఫలానా యూజర్ ఏ కంటెంట్ పై ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడు, ఎలాంటి జానర్ ను ఇష్టపడుతున్నాడు, వేటి కోసం సెర్చ్ చేస్తున్నాడు, మనం చూసేది, సెర్చ్ చేసేది ప్రతిదీ ట్రాక్ అవుతూ ఉంటుంది. ఇది ఎందుకంటే యూజర్ కు మరింత మెరుగైన కంటెంట్ ను ఇవ్వడానికని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పాలసీలు చెబుతూ ఉంటాయి. అయితే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కానీ సెర్చ్ ఇంజిన్స్ కానీ మనం చూసే వాటిని యాడ్ బెనిఫిట్స్ కోసం ఇతర కంపెనీలకు విక్రయిస్తుంది. మీరు బ్యాగ్ల కోసం సెర్చ్ చేస్తే కొన్ని క్షణాల తర్వాత వివిధ కంపెనీల నుంచి బ్యాగ్లకు సంబంధించినటువంటి యాడ్స్ మీరు గమనించే ఉంటారు. మనం సెర్చ్ చేసిన వాటి గురించి మనకు యాడ్స్ వస్తున్నాయంటే మన సెర్చింగ్ ను ట్రాక్ చేస్తున్నాయనే కదా. ఈ ట్రాకింగ్ పలు రకాలుగా ఉంటుంది. ఉదాహరణకు మనం లోన్ కోసం చూస్తూ దానికి సంబంధించి సెర్చ్ చేశామంటే మన డేటా అంతా బ్యాంకింగ్ వ్యవస్థలకు చేరిపోతుంది. కొన్ని యాప్స్ ద్వారా ఖర్చులను ఎప్పటికప్పుడు ట్రాక్ చేయొచ్చు. వస్తున్న శాలరీ ఎంత, చేస్తున్న ఖర్చు ఎంత, క్రెడిట్ స్కోర్ ఎలా ఉంది, ఎంతకాలం నుంచి రుణాల కోసం చూస్తున్నారు, వీళ్లకు గతంలో ఏమైనా లోన్స్ ఎగ్గొట్టిన చరిత్ర ఉందా, ఇలా అన్ని ట్రాకింగ్ జరుగుతూ ఉంటాయి. మనం సరదాగా లోన్ కోసం ట్రాక్ చేసినా దానికి సంబంధించిన కాల్స్ డేటా బ్యాంకింగ్ కంపెనీలకు వెళ్తుంది. కేవలం సెర్చ్ ఇంజన్లే కాదు, వీడియో కంటెంట్ చూసే వారి డేటా కూడా ట్రాక్ అవుతూ ఉంటుంది. ఒంటరిగా ఉన్నాం, ఎవరూ చూడటం లేదు, ఏం చేసినా పర్వాలేదు అని పోర్న్ కంటెంట్ చూస్తూ ఉంటారు. అలాంటి వారి గుట్టు కూడా రట్టవుతుంది. ఇటీవలే తెలంగాణలో పలువురిని సైబర్ క్రైమ్ పోలీసులు అరెస్ట్ చేశారు. భారత పోలీసులు నిఘా సంస్థలు మాత్రమే కాదు, అమెరికా సైబర్ టిప్ లైన్ లాంటి సంస్థలు కూడా దీనిపై నిఘా పెడుతున్నాయి. అశ్లీలం చూశారు, అంతే సంగతులు. ముఖ్యంగా చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో ఈ సెక్యూరిటీ ఏజెన్సీలు నజరు పెట్టాయి. సో తస్మాత్ జాగ్రత్త. ఇక చైల్డ్ పోర్నోగ్రఫీ విషయంలో తెలంగాణ పోలీసులు చాలా దూకుడుగా ఉన్నారు. ఒక్క రోజులోనే చిన్నపిల్లల అశ్లీల వీడియోలు అప్లోడ్, షేర్ చేసిన 18 మందిని అరెస్ట్ చేశారు. ఇందులో ఐఐటీలో చదివి ప్రముఖ కంపెనీలో పనిచేస్తున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి కూడా ఉన్నాడు. దీంతో పాటు చాలా మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కూడా ఉన్నారు. చాలా మంది చదువుకున్న వాళ్ళు ఎక్కువగా చిన్నపిల్లల అశ్లీల వీడియోలను డౌన్లోడ్ చేస్తున్నారు. దీనికి సంబంధించి సైబర్ సెక్యూరిటీ పోలీసులు 225 కేసులు నమోదు చేశారు. అమెరికాలోని సైబర్ టిప్ లైన్ ఇచ్చిన సమాచారం, ఇంటర్నెట్ ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్స్, మెయిల్ అడ్రస్, సోషల్ మీడియా అకౌంట్స్ ఆధారంగా ఇప్పటి వరకు 10 ఎఫ్ఐఆర్లు నమోదు చేశారు తెలంగాణ పోలీసులు. ఇందులో సికింద్రాబాద్, ఫలక్నుమా, హబీబ్ నగర్, మల్లేపల్లి, నల్గొండ జిల్లాకు చెందిన 4గురిని గుర్తించారు. ఐపీ అడ్రస్, ఫోన్ నంబర్ల ఆధారంగా సంబంధిత పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. వీరితో పాటు మరో 6గురికి సంబంధించిన సమాచారం సేకరించి ఆయా పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసే విధంగా సైబర్ సెక్యూరిటీ బ్యూరో అధికారులు చర్యలు చేపట్టారు. They go onto the dark web. Easily available, freely available is not available. Usually it is not there. But whatever comes to notice to us, we are getting it blocked. We are informing. Even concerned handles do it. And otherwise, if there is any link found, we will also be booking them in a case where it is relevant, depending on the role. Whatever comes in the ambit of law, that is the part which Cyber Security Bureau can do. We so as I said, we are looking any kind of exploitative or abusive material with respect to children is presently in the ambit of this part. So whatever that we are looking into it and taking action. And ade gurinchi cheptunnanu that please educate, please tell people that even browsing of such material where it is children is an offense. ప్రపంచవ్యాప్తంగా చైల్డ్ పోర్నోగ్రఫీపై నిషేధం ఉంది. చిన్నారులకు సంబంధించి అశ్లీల వీడియోలు బ్రౌజ్ చేసినా, చూసినా, అప్లోడ్ చేసినా వెంటనే అలర్ట్స్ వచ్చేలా అమెరికా కేంద్రంగా నేషనల్ సెంటర్ ఆఫ్ మిస్సింగ్ అండ్ ఎక్స్ప్లాయిటెడ్ చిల్డ్రన్ నెక్మెక్ పనిచేస్తుంది. ఆ సంస్థ భారత్ కు చెందిన నేషనల్ క్రైమ్ రికార్డ్స్ బ్యూరోతో సమాచారం పంచుకుంటుంది. దీంతో సైబర్ టిప్ లైన్ ద్వారా చైల్డ్ పోర్నోగ్రఫీ చూస్తున్న వారిని గుర్తిస్తున్నారు. జస్ట్ ఇంప్రెషన్స్ కూడా కాదు, మనం ఆన్లైన్ లో చూసేటువంటి సైట్స్ ఇప్పుడు చూసాం. మన తెలంగాణ పోలీస్ అయితే ఒక అడుగు, తెలంగాణ అండ్ కేరళ పోలీస్ ఆల్వేస్ ఒక 2 అడుగులు ముందుంటారు అందరు కూడా. వాళ్ళు కూడా పాన్ సైట్స్ కన్సంప్షన్స్,
తర్వాత పాన్లో ఎస్పెషల్లీ చిల్డ్రన్ సైట్స్ కన్సంప్షన్స్, మనము ఎటువంటి వీడియోస్ చూస్తున్నాం, ఎవ్రీథింగ్ అండి. అంటే మీరు myactivity.google.comకి వెళ్ళారనుకోండి, మీరు ఎన్ని వీడియోస్ చూశారు, ఏ ప్లేసులు విజిట్ చేశారు, ఏమేమి తిన్నారు, ఎవ్రీథింగ్. అంటే ఇట్స్ వెరీ ఈజీ అండి. నవడేస్ మనం మాట్లాడుతూ కూడా లొకేషన్ ఆన్ చేస్తాము. ఈ లొకేషన్ ఆన్ చేసి ఎక్కడెక్కడికి వెళ్తున్నాము. సో ఇట్స్ నాట్ దట్ లొకేషన్ ఆఫ్ చేసుకుంటే ఏమవ్వదా అని కాదు, కానీ ఈ టెక్నాలజీతోని, ఈ సోషల్ మీడియాతోని చాలా 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 జాగ్రత్తగా ఉండాలి. నాట్ ఎక్స్ప్రెషన్స్, నాట్ అవర్ ఇంట్రెస్ట్, ఈవెన్ బ్రౌజింగ్ ప్యాటర్న్స్ అన్ని కూడా ఎవ్రీ హ్యాండ్ షేక్, every like, every comment that you do, every word that you consume, every site that you see is actually counted. మన దగ్గర పిల్లల హక్కులు, రక్షణ, భద్రత, గోప్యతకు సంబంధించి ప్రత్యేక చట్టాలున్నాయి. మైనర్లను అసభ్యంగా, అశ్లీలంగా చూపించకూడదు. వారిని అవమానించేలా, కించపరిచేలా, వేధించేలా ఉన్న ఫోటోలు, వీడియోలు డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో పెట్టకూడదు. హింసాత్మకమైన, ప్రమాదకరమైన, హానికరమైన చర్యల్లో పిల్లలు పాల్పంచుకునేలా ఉన్న కంటెంట్, ఫోటోలు, వీడియోలు, వారిని శారీరకంగా, మానసికంగా, లైంగికంగా హింసించడం, వారిపై తీవ్రమైన మానసిక ఒత్తిడి కలిగించే దృశ్యాలను చూపించడం వంటివన్నీ కూడా నిషేధం. We are keeping a strict watch on all the social media platforms, on people who are sharing, viewing, even buying and selling CSAM material. And with the help of ICP, we have the relevant access to technology and tools wherein we can get to know those people who are habitual and repeatedly venturing into the CSAM areas, and we'll be keeping a close watch in the future as well and taking strict legal action against such people. డిజిటల్ కంటెంట్ ఫార్వర్డ్ అవడమే తప్ప డిలీట్ అయ్యే ఛాన్స్ ఉండదు కనుక జాగ్రత్తగా ఉండాలి. అలాగే వాచింగ్ చైల్డ్ పోర్నోగ్రఫీ శిక్షార్హమైన నేరం. పిల్లల మీద అబ్యూజివ్ కామెంట్స్ అనేవి జీరో టాలరెన్స్ నేరం. ఇలాంటి అబ్యూజివ్ కామెంట్స్ ని ట్వీట్, పోస్ట్ చేయడమే కాదు, వాటిని రీట్వీట్, ఫార్వర్డ్ చేసినా నేరమే. యూరోపియన్ యూనియన్ తమ దేశాల్లో ఆన్లైన్లో మైనర్స్ భద్రత కోసం డిజిటల్ సర్వీస్ యాక్ట్ ని రూపొందించారు. ఇది పిల్లలను టార్గెట్ చేసే ప్రకటనలు, ఆల్గరిథమ్స్ ని నిషేధించి పిల్లలకు సురక్షితమైన డిజిటల్ స్పేస్ ని క్రియేట్ చేసేందుకు తోడ్పడుతుంది. సోషల్ మీడియా వాచింగ్ వరకు ఓకే, అదే ట్రాకింగ్ అయితే ప్రాబ్లమ్స్ తప్పవు. యాడ్స్ కోసం సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ట్రాక్ చేస్తూనే ఉంటాయి, పర్సనలైజ్డ్ యాడ్స్ పంపుతూనే ఉంటాయి. ఇదంతా ట్రాకింగ్ వల్లే జరుగుతూ ఉంటుంది. చాలా యాప్స్ అవసరం లేకున్నా లొకేషన్, కాంటాక్ట్స్, మీడియా పర్మిషన్లు అడుగుతూ ఉంటాయి. వాటి విషయంలో జాగ్రత్త పడకపోతే కనుక సైబర్ క్రిమినల్స్ బారిన పడడం ఖాయం. సోషల్ మీడియాలో మనం చూసే కంటెంట్ ను బట్టి మన క్యారెక్టర్ పై అవగాహనకొస్తూ ఉంటారు. సాధారణంగా కాసేపు కాలక్షేపానికో, కొత్త విషయం తెలుసుకోవడానికో ఒక సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఓపెన్ చేస్తారు. అంతే, ఓపెన్ కాగానే రకరకాల కంటెంట్తో ఫోటోలు, వీడియోలు అట్రాక్ట్ చేస్తూ ఉంటాయి. దాంతో కొన్నిసార్లు అసలు విషయం మర్చిపోయి కనిపించిన వీడియోలన్నీ చూస్తూ ఎంటర్టైన్ అవుతూ టైం కూడా మర్చిపోతూ ఉంటారు. అవన్నీ చూస్తున్నప్పుడు మెల్లగా మైండ్ చేంజ్ అవుతూ ఉంటుంది. అది చెడు అని తెలిసినప్పటికీ ఇంట్రెస్టింగ్ గా ఉండటంతో కంటిన్యూ చేస్తారు. ఏ డిజిటల్ ప్లాట్ఫామ్ అయినా యూజర్ కు నచ్చే కంటెంట్ నే రికమెండ్ చేస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలే తరచూ కనిపిస్తూ ఉంటాయి. ఇప్పుడు సొసైటీలో జరిగే ఎన్నో విషయాలకు సోషల్ మీడియా కూడా కారణమవుతుంది. అందులో మంచి, చెడు తేడా లేకుండా వైరల్ అవుతుంది. ఒక క్రైమ్ ని ప్రోత్సహించే వీడియో చూసి దాన్ని ఇన్స్పైర్ అయితే సోషల్ మీడియాలోనో, ఓటీటీ, సినిమాల్లో కనిపించే క్రైమ్ ని నిజ జీవితంలో అన్వయిస్తూ ఉంటారు. డిజిటల్ ప్లాట్ఫామ్స్ లో చూసిన క్రైమ్ కి ప్రభావితమై అవే ఆలోచనలతో ఉంటారు. కొందరు ఎంటర్టైన్మెంట్ కోసం చూస్తే మరికొందరు ఏదైనా మెసేజ్ లేదా ఒక స్టోరీ చూడాలనే ఆసక్తితో ఉంటారు. సోషల్ మీడియాలో అయితే ఎప్పుడూ ఏదో ఒక కొత్త విషయం ఉంటుంది కాబట్టి పదే పదే ఆ ప్లాట్ఫామ్స్ కి వెళ్తూ ఉంటారు. అయితే కొందరు వాటిలోని క్యారెక్టర్స్ కి ప్రభావితమవుతూ ఉంటారు. మంచి క్యారెక్టర్ అయితే ఇన్స్పైర్ అవ్వడం మంచిదే, కానీ మరోవైపు చూస్తే పరిస్థితి వేరేలా ఉంది. ఇప్పుడు సొసైటీలో చాలా మంది క్రైమ్ ఎలిమెంట్స్ కు కనెక్ట్ అవుతున్నారు. సోషల్ మీడియా ఇప్పుడు మన రొటీన్ లో భాగమైంది. బంధుమిత్రులతో కనెక్ట్ అవ్వడానికి మంచి వేదికైంది. అనుభవాలను, అలవాట్లను, ఆలోచనలను పంచుకునే చోటు. ఇది కొంతమేర బాగానే ఉన్నా ఎదుటి వారి సోషల్ బతుకులను చూస్తూ కుంగుబాటుకు లోనవుతున్న వారి సంఖ్య పెరుగుతోంది. ఇతరుల విహారాలు, వినోదాలు, విలాసాలను చూస్తూ తమని తాము తక్కువ చేసుకుంటున్నారు చాలా మంది. మరి సోషల్ మీడియాలో మనం చూసే ప్రతిదీ నిజమేనా అని ప్రశ్నించుకోవాలి. కానీ అలా ఆలోచించే టైం కూడా ఉండదు. ఫ్యామిలీలో వారి ఫోటోలు, పిల్లల ఫోటోలు స్టేటస్లలో పెట్టుకునేవారు ఆ ఫ్యామిలీతో గడపడానికి సమయం కూడా ఇవ్వకపోయి ఉండొచ్చు. కానీ నలుగురు చూసి మెచ్చుకోవాలనే తపనతో స్టేటస్లలో ఫోటోలు పెడుతూ ఉంటారు. ఖరీదైన కారు ముందో, విలాసవంతమైన భవనం ముందో నిలబడి ఫోటోలు పెడితే వాళ్ల వైభోగాన్ని చూసి అసూయ కలుగుతుంది. కానీ అవి వాళ్ల సొంతమేనా కాదా? ఒకవేళ సొంతమే అయితే వాళ్లకు ఆ స్టేటస్ ఉందా, లేక ఆర్భాటాలకు పోయి అప్పులతో ఇబ్బందులు పడుతున్నారా? అవేవీ మనకు తెలియదు. ఫోటోల కోసం ఎవరికో ఏదో సాయం చేస్తున్నట్లు నటించేవారు పెరుగుతున్నారని వారి సోషల్ మీడియా పోస్టులే చెబుతూ ఉంటాయి. ఇన్స్టాలోనో, స్నాప్చాట్లలోనో అందమైన అమ్మాయిల ఫోటోలు చూసి ఆత్మన్యూన్యతకు లోనయ్యేవారు
తాము అలా కనపడాలని రకరకాల బ్యూటీ ప్రోడక్ట్స్ కొంటున్న వారు లేకపోలేదు. ఫోటోలకు ఫిల్టర్లుంటాయని ఎలాంటి వారైనా అందంగా కనిపించవచ్చని చాలా మందికి తెలియదు. ఈ ఉచ్చులో పడి కొంతమంది ఇన్ఫ్లుయెన్సర్ల మాటలు నమ్మి మోసపోతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. మరో విషయం ఏంటంటే టీవీలోనో సినిమాల్లోనో యాడ్స్ ఏవో ఇతర కంటెంట్ ఏదో ఈజీగా గుర్తించొచ్చు. కానీ రీల్స్ షార్ట్స్ లో వాళ్ళు యాడ్స్ ప్రమోషన్ ని కూడా రీల్స్ లా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. సామాజిక మాధ్యమాలను చేతనైతే మన అవసరాలకు వాడుకోవాలి, లేకపోతే వాటికి దూరంగా ఉండాలి. అంతేకాని వాటికి మనం వినియోగదారులుగా మారకూడదు. సోషల్ మీడియాలో వచ్చే లైక్స్ వ్యూస్ ని బట్టి వాళ్ళు ఎంత గ్రేట్ టాలెంటెడ్ అనే వ్యాలిడిటీని ఇచ్చుకుంటారు. పైగా వీళ్లకు ఎక్స్పెక్టేషన్స్ కూడా ఎక్కువ ఉంటాయి. వీళ్ళు ఊహించిన దానికి భిన్నంగా రెస్పాన్స్ వస్తే అస్సలు తట్టుకోలేరు. ప్రతి దానికి రియాక్ట్ అవ్వాలనుకుంటారు. అందుకే సోషల్ మీడియాలో వచ్చే కామెంట్స్ ట్రోల్స్ కు చాలా మంది వెంటనే రివర్స్ అవుతూ ఉంటారు. అవతలి వాళ్ళను ఏదో ఒకటి అనేంత వరకు వాళ్లకు నిద్ర పట్టదు. వాళ్ళ ఎమోషన్ ని ఏదో ఒక రూపంలో బయటకు తీసుకురావాలని ప్రయత్నిస్తారు. అయితే వ్యూవర్స్ క్రియేటర్స్ కి మధ్య ఉండేది వర్చువల్ రిలేషన్ కాబట్టి కామెంట్స్ వీడియోలతో రిప్లై ఇస్తారనే విషయం మర్చిపోకూడదు. మన మొబైల్ ఫోన్లలోని మైక్రోఫోన్లను ఉపయోగించుకుని మన సంభాషణల మీద నిఘా పెడుతున్నాయనే వాదనలను టెక్ దిగ్గజాలు కొన్నేళ్లుగా తిరస్కరిస్తూ ఉన్నాయి. ఈ టెక్ సంస్థలకు మన గురించి చాలా విషయాలు తెలుసు. మనల్ని లక్ష్యంగా చేసుకుని అడ్వర్టైజ్మెంట్లు పంపించడానికి అవి మన సంభాషణలు విననవసరం లేదు. యూజర్లను వర్గీకరించడానికి అడ్వర్టైజర్ల దగ్గర చాలా ఆధునిక పద్ధతులున్నాయి. లొకేషన్ డాటా, బ్రౌజింగ్ హిస్టరీ, ట్రాకింగ్ పిక్సెల్స్ అన్నీ మనం ఏం కొనాలి అని ఆలోచిస్తున్నామనేది అంచనా వేయటానికి అవసరమైనంత సమాచారం అందిస్తూ ఉంటాయి. సోషల్ మీడియా సమాచారం ద్వారా మిమ్మల్ని ఫ్రెండ్స్ కి కూడా అనుసంధానం చేసి వారు సెర్చ్ చేస్తున్న అంశాల మీద మీకు కూడా ఆసక్తి ఉండవచ్చునని కూడా అంచనా వేయగలవు. ఈ టెక్నిక్లు నిరంతరం మెరుగుపడుతూ అభివృద్ధి చెందుతున్నాయి. మెషిన్ లెర్నింగ్ ఆల్గరిథమ్స్ ద్వారా భారీ మొత్తంలో సమాచారాన్ని అనేక అడ్వర్టైజ్మెంట్ నెట్వర్క్లకు అందిస్తాయి. అసలు మీకు రేపు రాబోయే ఆసక్తి ఏంటనేది మీకు తెలియటానికన్నా ముందే తెలుసుకోగల సామర్థ్యం ఇప్పుడు వీటికుంది. వచ్చేసి కూడా సిమిలర్ గా మనకు వాట్సాప్ లో కానీ టెలిగ్రామ్ లో కానీ మనకు ఒక మెసేజ్ వస్తుంది. ఈ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయండి, చేస్తే మీకు ఇంత ఇన్వెస్ట్మెంట్ రిటర్న్స్ వస్తున్నాయి, ఈ రోజు ఇది IPO పడుతుంది, ఇది మీకు ఇక్కడ ఇమీడియట్ గా 1 డేలో మీకు 200% రిటర్న్స్ వస్తున్నాయి అని చెప్పేసి ఇలా మనకు ఆకర్షణీయమైన మెసేజ్ పంపుతారు. అది నమ్మినప్పుడు వాళ్ళు ట్రేడింగ్ చేయడానికి కూడా వాళ్ళు రియల్ టైంలో ఏదైతే ఉంటుందో అవి చాలా నమ్మదగిన విధంగా మనకు వాళ్ళు డిజైన్ చేస్తారు. ఒక యాప్ అనేది మనకు పంపిస్తారు. యాప్ మనం ఓపెన్ చేసుకుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్ చేసే అంత ఎన్విరాన్మెంట్ కూడా చాలా రియల్ టైం యాప్, చాలా దగ్గరలో చాలా టెక్నికల్ ఎక్స్పర్ట్స్ తోటి వాళ్ళు చేపిస్తారు యాప్ డిజైనింగ్ అంతా కూడా. మనం ఇక్కడ వాళ్ళకు డిఫరెంట్ అకౌంట్స్ నేమ్ మనం పంపించే అకౌంట్స్ వచ్చేసి కూడా వాళ్ళు ఇది కూడా కంపెనీ అకౌంట్స్కి మనం అమౌంట్స్ ట్రాన్స్ఫర్ చేయం. వాళ్ళు పంపించే అన్ని అకౌంట్స్ కూడా టూర్స్ అండ్ ట్రావెల్స్ అని చెప్పేసి రకరకాల ట్రేడింగ్ అని చెప్పేసి అకౌంట్స్ ఉంటాయి. ఆ అకౌంట్స్ మనం ఉన్న నేమ్స్ తోటి కూడా ఉంటాయి కొన్ని అకౌంట్స్. ఆ అకౌంట్స్ మనం ట్రాన్స్ఫర్ చేస్తే ఇమీడియట్గా ఈ అమౌంట్ మనం డిపాజిట్ చేసినట్టుగా యాప్లో అప్లోడ్ చేస్తారు వాళ్ళు. కానీ అక్కడ చూపించేదంతా కూడా మనకు అది అరచేతుల వైకుంఠం లేక అంత ఫ్రాడే తప్ప ఎక్కడ కూడా మనకు అది నిజమనేది ఉండదు. మొత్తం మీద మనం డిజిటల్ గా ఎంత ఎదుగుతున్నామో అంతగా మరొకరి ట్రాక్ అవుతున్నామన్న సంగతి గుర్తుంచుకోవాలి. చాలా యాప్స్, అప్లికేషన్స్ అవసరం లేకపోయినా లొకేషన్ పర్మిషన్, మన కాంటాక్ట్ పర్మిషన్, మెసేజెస్ పర్మిషన్, మీడియా పర్మిషన్ ను అడుగుతూ ఉంటాయి. వాస్తవంగా మనం డౌన్లోడ్ చేసుకునే అప్లికేషన్ కు వాటితో పని కూడా ఉండదు. అయినా అవన్నీ అడుగుతుంటే మనం గుడ్డిగా ఓకే కొడుతూ ఉంటాం. ఇలా కొట్టామంటే ఆ యాప్స్ కు మన మొబైల్ ను ఇచ్చేసినట్టే. అందుకే సైబర్ క్రైమ్ నేరగాళ్లు రెచ్చిపోతున్నారు. వాళ్లకు కొంత డేటా దొరికితే చాలు మన ఫోన్ను హ్యాక్ చేసేస్తూ ఉంటారు. కాబట్టి సోషల్ మీడియా, డిజిటల్ కంటెంట్ విషయంలో ఎంత జాగ్రత్తగా ఉంటే అంత మంచిది.